పవిత్రమైన స్థలంలో క్షుద్ర విద్యకు ప్రవేశం లేదు. ప్రయత్నం ఏదైనా బయటే చెయ్యాలి. ఎలా 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 కాచుకుని ఉండు. మణిని కన్నె తెస్తుందన్నానుగా. పరమేశ్వర 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 పరమేశ్వర. ఆవేశం వీడు సిద్ధ. దుష్ట ప్రయత్నాలకు తాత్కాలిక విజయాలే. దేవుడికి అన్నీ తెలుసు. మౌనం వహించు. ఏయ్ ఆగు. నువ్వా ఇక్కడికెలా వచ్చావు? ఎందుకు వచ్చావు? మీరు పూజారి చెప్పిన పిచ్చి పద్ధతుల్లో వచ్చారు. నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. ఆ నాగమని ఇవ్వు. ఇవ్వను. దీన్ని తాకే అర్హత కూడా నీకు లేదు. నేను చెప్పేది విను. ఆ మణితో ఎన్నో రకాల మెడిసిన్స్ తయారు చేయొచ్చు. ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చు. అబ్బా, నీ నోట్లోంచి ఇలాంటి మంచి మాటలు కూడా వస్తాయా? నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు వచ్చింది ఈ మణి దొంగతనం చేయడానికే కదా? నీ చదువు శాస్త్రం ఇదేనా నేర్పించింది? నాగమ్మ ప్రసాదించిన ఈ మహిమగల మణిని పైడమ్మ తల్లి పాదాల దగ్గరికి చేర్చాలి. నాకు సమయం లేదు. మణి ఏంటి, మహిమలేంటి? దానికి పూజలు చేయడం ఏంటి? అది పాములో గడ్డకట్టిన విషం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,